హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవిన్ కార్ రివ్యూస్. ఈ వీడియోలో మనం మహీంద్రా XUV700 సేఫ్టీ రేటింగ్ గురించి తెలుసుకుందాం. టాటా మోటార్స్ అండ్ మహీంద్రా కంటిన్యూస్ గా ప్రూవ్ చేస్తూనే వస్తున్నాయి ఓన్లీ ఇండియన్స్ గురించి కేర్ తీసుకుంటామని. ఈ వర్డ్ ఎందుకు చెప్పవలసి వస్తుందంటే టాప్ 10 సేఫెస్ట్ కార్స్ లో 9 కార్స్ మేడ్ ఇన్ ఇండియా, మహీంద్రా అండ్ టాటా మోటార్స్ అవే. ముందుగా సేఫ్టీ రిలేటెడ్ మహీంద్రా 700 ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, XUV700 యొక్క 5 స్టార్ రేటింగ్ ఏ వేరియంట్ కి చెందుతుంది? మనకి ఏ ఎన్క్యాప్ లో అయినా, లైక్ గ్లోబల్ ఎన్క్యాప్, ఏసియన్ ఎన్క్యాప్, యూరోపియన్ ఎన్క్యాప్ లో కార్ యొక్క మినిమం సేఫ్టీ రేటింగ్స్ ని ప్రొవైడ్ చేస్తారు. సో ఏ వేరియంట్ లో అయితే మినిమం సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయో ఆ వేరియంట్ ని సెలెక్ట్ చేస్తారు. XUV700 విషయానికి వచ్చేసరికి ఫ్రంటల్ ఇంపాక్ట్ లో AX3 వేరియంట్ ని సెలెక్ట్ చేశారు. అలాగే సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ కి AX7L వేరియంట్ ని సెలెక్ట్ చేశారు. ఈ వేరియంట్స్ మనకి మిడ్ అండ్ హై వేరియంట్స్ అయినప్పటికీ బేస్ వేరియంట్ లో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ ని యాక్టివ్ లో ఉంచి రిమైనింగ్ ఫీచర్స్ ని డీయాక్టివేట్ చేస్తారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద సేఫెస్ట్ కార్, XUV700 ఆర్ టాటా పంచ్? నా ఒపీనియన్ లో టాటా పంచ్ ఇస్ ద సేఫెస్ట్ కార్. ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ గా మనం మారుతి సుజుకి ఎస్ప్రెసో సేఫ్టీ రేటింగ్స్ ని కన్సిడర్ చేద్దాం. ఈ కారు మనకి ఓవరాల్ గా 0 స్టార్ ని స్కోర్ చేసింది. అలాగే అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో 0 పాయింట్స్ అవుట్ ఆఫ్ 17 స్కోర్ చేసి 0 స్టార్ రేటింగ్. అలాగే చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో 13.84 పాయింట్స్ స్కోర్ చేసి 2 స్టార్ రేటింగ్ ని సాధించింది. ఇక్కడ మనకి చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో 2 స్టార్స్ లభించిన ఓవరాల్ కార్ యొక్క స్టార్ రేటింగ్ 0 గానే కన్సిడర్ చేస్తున్నాం. ఎందుకంటే మన ఫస్ట్ ప్రయారిటీ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్. అలాగే ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ మహీంద్రా తార్ ని కన్సిడర్ చేస్తే అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో 12.52, అలాగే చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో 41.11 పాయింట్స్ స్కోర్ చేశాయి. ఇవి రెండు కంబైన్ చేస్తే ఓవరాల్ గా 66 పాయింట్స్ గాను 53.63 పాయింట్స్ స్కోర్ చేసింది. ఈ ఓవరాల్ స్కోర్ మనం టాటా నెక్సాన్, టాటా ఆల్ట్రోస్ తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మనకి తక్కువ స్కోర్ చేసిన టాటా ఆల్ట్రోస్ అండ్ టాటా నెక్సాన్ 5 స్టార్ రేటెడ్ కార్స్, అలాగే మహీంద్రా తార్ 4 స్టార్ రేటెడ్ కార్. దీన్ని బట్టి కార్ యొక్క సేఫ్టీ రేటింగ్స్ లో మోస్ట్ ప్రయారిటీ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కి చెందుతుంది, ఆ తర్వాత చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్, ఆ తర్వాత ఓవరాల్ స్కోర్ కి చెందుతుంది. సో ఈ పాయింట్స్ ని బేస్ చేసుకుని అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో టాటా పంచ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అలాగే నెక్స్ట్ ప్లేస్ లో XUV300, టాటా ఆల్ట్రోస్, టాటా నెక్సాన్ అండ్ ఫైనల్ గా 5th ప్లేస్ లో మహీంద్రా XUV700 ఉంటాయి. అలాగే ఓన్లీ చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ బేస్ చేసుకుంటే మహీంద్రా XUV700 ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అలాగే నెక్స్ట్ మహీంద్రా తార్, టాటా పంచ్, XUV300, టాటా టిగోర్ EV నెక్స్ట్ ప్లేస్ లో ఉంటాయి. అలాగే ఓవరాల్ స్కోర్ ని బేస్ చేసుకుని XUV700 ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది, టాటా పంచ్ సెకండ్ ప్లేస్ లో, అలాగే నెక్స్ట్ ప్లేస్ లో మహీంద్రా XUV300, మహీంద్రా తార్, అలాగే టాటా టిగోర్ EVలు ఉంటాయి. ఒకవేళ మనం XUV700 యాక్టివ్ ఫీచర్స్ లిస్ట్ కన్సిడర్ చేస్తే ఇది అన్ని కార్స్ తో కంపేర్ చేస్తే ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అలాగే ఫైనల్ గా ఇప్పుడు XUV700 సేఫ్టీ రేటింగ్స్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో అవుట్ ఆఫ్ 17 పాయింట్స్ గాను 16.03 పాయింట్స్ గెయిన్ చేసి 5 స్టార్ రేటింగ్ సాధించింది. అలాగే చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో 49 పాయింట్స్ గాను 41.66 పాయింట్స్ గెయిన్ చేసి 4 స్టార్ రేటింగ్ ని సాధించింది. మెయిన్ గా మనకి గ్లోబల్ ఎన్క్యాప్ లో కార్ యొక్క సేఫ్టీ రేటింగ్ కార్ యొక్క ఇంపాక్ట్ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుని ఇస్తారు. మెయిన్ గా మనకి ఫ్రంట్ అండ్ సైడ్ ఇంపాక్ట్ టెస్టుల్లో బాడీ యొక్క రీజియన్స్ ని 4 గ్రూప్స్ గా డివైడ్ చేస్తారు. హెడ్ అండ్ నెక్, చెస్ట్, నీ, ఫీమూర్ అండ్ పెల్విస్, అలాగే లెగ్ అండ్ ఫుట్. XUV700 మనకి ఓన్లీ లెగ్ అండ్ ఫుట్ బాడీ రీజన్స్ లో అడెక్వేట్ సేఫ్టీని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే రిమైనింగ్ అన్ని బాడీ రీజన్స్ లో గుడ్ సేఫ్టీని ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా బాడీ అండ్ షెల్ ఇంటిగ్రిటీ ఇంపాక్ట్ లో చాలా స్టేబుల్ గా ఉంది. అలాగే ఇది ఇంకా ఫర్దర్ లోడ్స్ ని తీసుకోగలదు అని నోటీస్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.